సో ఈ షట్టర్ స్పీడ్ వచ్చేసి లైటింగ్తో పాటు మనకు మోషన్ని కంట్రోల్ చేస్తుంది. లైక్ అంటే ఒక మోషన్ని స్టాప్ చేస్తుంది, లేదంటే ఒక మోషన్ని బ్లర్ చేస్తుంది. Hello everyone, hope you are doing safe and fine. First of all, who is this fucking idiot? Well, I'm Steven V Prasad and I love filmmaking. I have been learning it. I would like to share the knowledge which I have been learning. So come join me, let's learn and grow together. నేను వాట్సాప్ అండ్ టెక్స్టింగ్ కమ్యూనిటీ ఒకటి స్టార్ట్ చేశాను. సో దాని నెంబర్ వచ్చేసి 9010210266. మీరు దీన్ని టెక్స్ట్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. నేను ఒక సైట్ కూడా స్టార్ట్ చేశాను, whatthefilmmaking.com. సో మీరు ఈ సైట్ని విజిట్ చేసేసి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్లాసెస్ అన్నిటి కూడా చదువుకోవాలనుకుంటే నేను తెలుగులోనే పెట్టాను, ఒకళ్ళు చదువుకుంటే చదువుకోవచ్చు. అలానే కొన్ని ఫ్రీబీస్ ఉన్నాయి, లైక్ మ్యూజిక్ కానీ, వీడియోస్ కానీ, లేదంటే టైటిల్ టెంప్లెట్స్ కానీ, లేదంటే స్టోరీ బోర్డ్ టెంప్లెట్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి. అవన్నీ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం ప్రీవియస్ వీడియోలో అపెచర్ గురించి తెలుసుకున్నాం కదా. ఎవరైతే ప్రీవియస్ వీడియో చూడలేదో ఒకసారి ప్రీవియస్ వీడియో చూసి ఇది చూడండి. లైటింగ్ కంట్రోల్ చేయడానికి 3 ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి అపెచర్, షట్టర్ స్పీడ్ అండ్ ఐఎస్ఓ. సో మనం ఆల్రెడీ అపెచర్ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఈ రోజు మనం షట్టర్ స్పీడ్ గురించి తెలుసుకుందాం. సో ఒక ఇమేజ్, ఒక లైట్ ముందు అపెచర్ నుండి, తర్వాత షట్టర్ ఓపెన్ అయ్యి సెన్సర్ మీద నుంచి మెమరీ కార్డ్లోకి సేవ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఈ ఒక షట్టర్ ఎంత టైం వరకు ఓపెన్గా ఉండాలనేదే ఈ యొక్క షట్టర్ స్పీడ్. సో దీని నెంబర్స్ వచ్చేసి ఇలా మీకు స్క్రీన్ మీద మీకు మామూలు కెమెరాలో మీకు ఇలా కనబడతాయి. లైక్ 1/48 కానీ, 1/50 అని, లేదంటే 1/100, 1/120 ఇలా ఉంటాయి దీని డిజిట్స్ వచ్చేసి. సో ఈ షట్టర్ స్పీడ్ వచ్చేసి లైటింగ్తో పాటు మనకు మోషన్ని కంట్రోల్ చేస్తుంది. లైక్ అంటే ఒక మోషన్ని స్టాప్ చేస్తుంది, లేదంటే ఒక మోషన్ని బ్లర్ చేస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ మీరు ఈ పిక్చర్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్న మనకు ఆ ఫ్యాన్ ఏదైతే ఉందో స్టాండర్డ్ షట్టర్ స్పీడ్ అంటే 1/48 అలా మనం సెట్టింగ్ పెట్టినప్పుడు ఇప్పుడు ఈ పిక్చర్ మీరు చూస్తున్నారు కదా, ఇందులో మీరు ఆ ఫ్యాన్ వచ్చేసి కొద్దిగా మోషన్ అయ్యి మనకు ఆ మోషన్ బ్లర్ అయ్యి కనబడుతుంది, రైట్? అలానే ఇప్పుడు ఇంకో సెట్టింగ్లో 1/250 అలా షట్టర్ స్పీడ్ పెట్టి మనం తీసినప్పుడు ఇక్కడ ఫ్యాన్ వచ్చేసి వితౌట్ మోషన్ బ్లర్, అంటే మోషన్ బ్లర్ లేకుండా మనకు క్రిస్టల్ క్లియర్గా షార్ప్గా మనకు పిక్చర్ వచ్చింది, రైట్? కానీ అదే మనం 1/48 ఇది పెట్టి అంటే ఇలా 1/48 సెట్టింగ్ పెట్టి తీసినప్పుడు మోషన్ బ్లర్ ఉంది. మనకు ఒక ఇమేజ్లో మోషన్ బ్లర్ రాకుండా ఫొటోస్ తీయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు క్రికెట్ ఉంది. సో క్రికెట్లో మనం చూస్తాం, మనం చాలా ఇమేజ్ చూస్తూ ఉంటాం. సో బాల్ మోషన్లో ఉన్నా కానీ మనకు మోషన్ లేకుండా రైట్ షార్ప్గా మనకు కనబడుతుంది, రైట్? సో అలా మనం పిక్చర్ తీయాలంటే షట్టర్ వచ్చేసి చాలా తక్కువ టైం ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యేటట్టు మనం సెట్టింగ్ చేయాలి. లైక్ ఇప్పుడు 1/500 కానీ, 1/1000 అలా అంటే చాలా అంటే 1 అంటే ఏంటంటే ఒక సెకండ్లో 1000 పార్ట్, 1/250 కానీ, 1/500 ఇలా సెట్టింగ్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక సెకండ్లో 500th పార్ట్, అంటే ఒక సెకండ్లో 500వ వంతు. సో ఆ టైం లోపల ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది. అంటే చాలా తక్కువ లైట్ లోపల సెన్సర్ మీదకి ఎంటర్ అవుతుంది. కాబట్టి మనకి ఇమేజ్ చాలా షార్ప్గా కనబడుతుంది. అదే మనకు సెన్సర్ చాలాసేపు ఓపెన్ ఉంటే లైట్ ఎక్కువ వెళ్తుంది. సో లైట్ ఎక్కువ వెళ్ళేసరికి ఏమవుతుందంటే మోషన్ బ్లర్ అనేది ఎక్కువ వస్తుంది. సో మనకు వీడియో తీస్తున్నప్పుడు ముందుగా మనం ఫ్రేమ్ రేట్స్ గురించి మాట్లాడాలి. సో మనకు ఆల్రెడీ వీడియో తీస్తున్నప్పుడు మనం ఫ్రేమ్ రేట్స్ని ముందుగానే మనం సెట్ చేస్తాం కదా. అయితే ఎవరైతే ఫ్రేమ్ రేట్స్ గురించి ఒకవేళ డౌట్ ఉంటే మీరు ప్రీవియస్ వీడియో వెళ్ళి చూడొచ్చు. నేను ఆల్రెడీ ఫ్రేమ్ రేట్స్ గురించి చెప్పాను. సో స్టాండర్డ్ ఫ్రేమ్ రేట్స్ వచ్చేసి 24 frames per second, అంటే ఒక సెకండ్లో 24 frames రికార్డ్ చేసేటట్టుగా మనం ఫ్రేమ్ రేట్స్ని సెట్ చేస్తాం. సో 24 frame rates అలా పెట్టినప్పుడు షట్టర్ స్పీడ్ వచ్చేసి దానికి డబుల్గా పెట్టుకోవాలి. అంటే 24కి డబుల్ 48. సో డబుల్ అంటే ఇక్కడ మనకు ఇక్కడ షట్టర్ స్పీడ్ వచ్చేసి 1/48 అలా, లేదంటే 1/48 అన్ని కెమెరాస్లో సపోర్ట్ చేయదు కాబట్టి 1/15 కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో 1/48 లేదా 1/50 కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 24 frames per second మనం రికార్డ్ చేస్తున్నప్పుడు షట్టర్ స్పీడ్ వచ్చేసి 1/48 లేదా 1/50 మనం సెట్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్లో ఒక రైట్ అమౌంట్ ఆఫ్ మోషన్ బ్లర్ ఉంటుంది. అంటే మరీ బ్లర్గా కనబడదు, అలానే మరీ షార్ప్గా కనబడదు. ఒక రైట్ అమౌంట్ ఆఫ్, అంటే మన కన్ను చూసే విధంగా ఉంటుంది మోషన్ బ్లర్ వచ్చేసి. సో ఇది రూల్ ఏం కాదు, లైక్ మీరు ఎక్స్పెరిమెంట్ కూడా చేయొచ్చు. లైక్ 24 framesలో 48 పెట్టాలని లేదు, ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. అదే సినిమా కెమెరాస్లో మనకు షట్టర్ స్పీడ్ బదులు షట్టర్ యాంగిల్స్ అని ఉంటుంది. సో ఏంటంటే 45 degrees కానీ, ఇలా 180 కానీ, 270 ఇలా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ పిక్చర్ చూస్తున్నారు కదా, ఇలా సెన్సర్ ముందు షట్టర్ యాంగిల్ అనేది ఇలా ఉంటుంది. సో 48 degrees అలా మనం 48 అలా పెట్టినప్పుడు ఏంటంటే తక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ మనకు సెన్సర్ మీదకి ఎంటర్ అవుతుంది. తక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇమేజ్ షార్ప్గా వస్తుంది. అదే మనకి ఇప్పుడు 270 యాంగిల్ అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ లైట్ ఎంటర్ అవుతుంది. సో ఎక్కువ లైట్ ఎంటర్ అయినప్పుడు మనకు మోషన్ అనేది కంప్లీట్ బ్లర్గా అయిపోతుంది. సో ఒకవేళ రైట్ అమౌంట్ ఆఫ్ బ్లర్గా అంటే ఇప్పుడు మనకు 24 framesకి 1/48 మనకు ఎలా అయితే మనం పెట్టుకుంటామో, సో అదే సినిమా కెమెరాస్లో మనకు 180 యాంగిల్ అలా పెట్టాలి, అంటే రైట్ అమౌంట్ ఆఫ్ మోషన్ బ్లర్ వస్తుంది. సో ఇప్పుడు ఒక చిన్న రికాప్. సో లైటింగ్ కంట్రోల్ చేయడానికి 3 ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి అపెచర్, ఒకటి షట్టర్ స్పీడ్, ఇంకోటి ఐఎస్ఓ. సో ఈరోజు మనం షట్టర్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నాం, రైట్?
షటర్ స్పీడ్ లైటింగ్తో పాటు మోషన్ని కంట్రోల్ చేస్తుంది. ఈదర్ మోషన్ని స్టాప్ చేస్తుంది లేదంటే మోషన్ని బ్లర్ చేస్తుంది. నేను ఎక్కువ వీడియో గురించి చెప్తాను కాబట్టి మనకు వీడియోలో 24 ఫ్రేమ్స్ స్టాండర్డ్ ఫ్రేమ్ రేట్స్ పెట్టుకుంటాం కాబట్టి షటర్ స్పీడ్ వచ్చేసి 1/48 లేదా మనకు కొన్ని కెమెరాస్లో 1/48 ఉండదు కాబట్టి 1/50 కూడా మనం పెట్టుకోవచ్చు. సో మనకు 24 ఫ్రేమ్స్ తీస్తున్నప్పుడు 1/50 షటర్ స్పీడ్ పెట్టుకుంటే సరిపోతుంది. అది ఇప్పుడు మనకు స్లో మోషన్ తీసుకోవాలి ఉందనుకో, సో మనం స్లో మోషన్ తీసుకోవాలనుకుంటే ముందుగానే మనం ఇక్కడ ఫ్రేమ్ రేట్స్ ఎంత అయితే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్లో మోషన్ తీసుకోవడానికి మనం ఫ్రేమ్ రేట్ని ముందుగానే సెట్ చేసుకోవాలి. సో ఫ్రేమ్ రేట్స్ స్లో మోషన్ కోసం మనం ఏం చేస్తామంటే 24 ఫ్రేమ్స్ కన్నా ఎక్కువ మనం ఫ్రేమ్స్ రికార్డ్ అయ్యేటట్టు పెట్టుకుంటాం. సో ఇప్పుడు మనకు వచ్చేసి స్లో మోషన్ ఇవంటే ఇప్పుడు 120 ఫ్రేమ్స్ని మనం రికార్డ్ చేస్తున్నప్పుడు షటర్ స్పీడ్ వచ్చేసి 240 పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రేమ్ రేట్ ఎంత అయితే ఉందో దానికి డబుల్గా షటర్ స్పీడ్ ఉండాలి. అంటే ఇది ఖచ్చితం రూల్ ఏం కాదు, ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. సో దాట్స్ ఇట్. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు డిఫరెంట్ షటర్ స్పీడ్ పెట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేందుకు ఇప్పుడు ఒక సింపుల్గా చెప్తున్నా, ఇప్పుడు మీ మొబైల్ పట్టుకొని మీకు ఫ్యాన్ ఉంటుంది కదా, మీ సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్, వాట్ ఎవర్ ద ఫ్యాన్, ఒకసారి ఆ ఫ్యాన్ని మీరు ఫోటో తీసి చూడండి. మీకు అది కంప్లీట్ మోషన్ బ్లర్గా మీకు కనబడుతుంది. ఏదైనా థర్డ్ పార్టీ యాప్తో మీరు ఒకవేళ షటర్ని పెంచుకోగలిగితే 1/500 కానీ అలా పెంచుకుంటే ఒకసారి పెంచుకొని కూడా షూట్ చేసి చూడండి. అప్పుడు మీకు అది ఆ మోషన్ బ్లర్ లేకుండా షార్ప్గా కనబడుతుంది. సో అలా ఒక డిఫరెన్స్ రెండు గమనించండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో టైం ఉంటే ఈ సిరీస్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూడండి. అర్థమైన కాకుండా ఒక్కసారి చూడండి. నెక్స్ట్ వీడియోలో ఐఎస్ఓ గురించి చెప్తాను. అండ్ తర్వాత వీడియోలో నేను వీటన్నిటిని ఎలా వాడాలి, అసలు ఈ అపర్చర్ కానీ, ఈ షటర్ స్పీడ్ కానీ, ఐఎస్ఓ కానీ వీటిని ఎలా వాడాలో కూడా నేను ఒకసారి ఒక వీడియోలో నేను చెప్తాను. ఒక నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి. దట్స్ ఇట్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే లైక్ తీసుకోండి. బట్ ఎవరికైతే ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ వాట్సాప్ కానీ, మెసెంజర్, వాట్ ఎవర్. దిస్ ఇస్ స్టీవెన్ V Prasad. ఐ విల్ సీ యూ సూన్.